రైట్ పవన్, వైసీపీలో ఎక్కడికక్కడ అసంతృప్తులు పెరిగిపోతున్నారు. సో 80 మందికి టికెట్ దక్కదు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఎక్కడికక్కడ వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా చేసినా సరే ఎక్కడ చర్చలు కూడా ఫలించలేదు. సో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి మొత్తం కూడా నేతలు చెప్పడం జరుగుతుంది. సో ఎట్టకేలకు ఫైనల్ గా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ద్వారాలు తెరుచుకున్నాయి. సో జగనే రంగంలోకి దిగుతున్నారు వీళ్ళందరినీ సంతృప్తి పరచడానికి. సో మీకు టికెట్ దక్కకపోయినా సరే మీకు ప్రయారిటీ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎమ్మెల్యేలు వీళ్ళెవరూ కూడా మాకు టికెట్ దక్కితేనే మేము పనిచేస్తాము అని చెప్పేసి కరాఖండి చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇంతకాలం దగ్గరికి కూడా రానివ్వలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేకి ఎంట్రీ లేదు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కోట గేట్లు అయితే తెరుచుకున్నాయి వాళ్ళ కోసం. ముందుగా ఇటు ఏదైతే సజ్జల ఆ తర్వాత మిథున్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా తలుపండి అంతే, ఇంకెక్కువ మాట్లాడొద్దని చెప్పి లోపలికి పంపిస్తున్న పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేల అసంతృప్తి జగన్ అహంభావపు పునాదులను కదిలిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్దకు కాదు కదా, ఆ రోడ్డు వైపు కూడా తిరగని ఎమ్మెల్యేల కార్లకు ఇప్పుడు నేరుగా కోట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. టిక్కెట్ల గల్లంతు, మార్పులు, తకరార్లపై ఎమ్మెల్యేలు భగ్గుమంటున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం భారీ స్థాయిలో సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. 150 మంది ఎమ్మెల్యేలో సుమారు 80 మందికి ఈసారి మొండి చేయి చూపిస్తారు అని, కొంతమంది ఎమ్మెల్యేలకు లోక్సభ టికెట్లు, ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలు అప్పగిస్తారు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేలు అసంతృప్తి అగ్నిరాజుకుంది. బెంగళూరులో ఎంపీ మిథున్ రెడ్డి 42 మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ జరపడం, వారి ఆగ్రహావేశాలను జగన్ కు చెప్పడం, పరిస్థితి చెయ్యి దాటుతున్న నేపథ్యంలో జగన్ నేరుగా ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని నిర్ణయించుకోవడం, ఈ పరిణామాలపై నిన్న ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. ఇక నిన్న కూడా ఎమ్మెల్యేలతో తాడేపల్లి ప్యాలెస్ లో చర్చలు జరిగాయి. జగన్ అన్ని పనులు మానుకొని రోజుకు కొందరు చొప్పున అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. మొన్న 8 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడిన జగన్ నిన్న కూడా భేటీలు కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఫైనల్ గా తాడేపల్లి ప్యాలెస్ ద్వారాలు అయితే తెరుచుకున్నాయి, ఎక్కడికక్కడ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ అహంభావపు పునాదులు కదిలాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్యాలెస్ లోకి నేరుగా ఎంట్రీ లేని పరిస్థితి. అలాంటిది గత 2 రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో చాలా మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలను అంటే సోమవారం 8 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఆయన ఎవరికెవరికైతే సీట్లు లేవో వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వట్లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న కూడా ఒక 5గురితో భేటీ అయ్యారు. 5గురిలో కూడా ఆయన సీటు విషయంలో స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మిగిలిన వారు ఒక 11 మంది వరకు కూడా ఎమ్మెల్యేలు మిథున్ రెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. వాళ్లకు వీరు బ్రెయిన్ వాష్ చేసి అప్పటికీ వినకపోతే జగన్ దగ్గరికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం అసమ్మతి మంత్రులు రోజు రోజుకు ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతి దెబ్బకి జగన్ దిగొచ్చారని మనం చెప్పుకోవచ్చు. చివరకు ఎమ్మెల్యేలతో ఆయనే నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకుని అన్ని పనులు పక్కన పెట్టి రోజుకు 10 మంది 11 మందితో ఆయన అవసరమైతే భేటీ అవుతున్నారు. అవసరం లేని పక్షంలో సజ్జల అదేవిధంగా మిథున్ రెడ్డి వద్ద భేటీలు ముగింపజేస్తున్నారు. ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని బుజ్జగింపులు అంటే వారికి అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం అయితే జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బలహీన వర్గాల ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే మాత్రం బెదిరింపులు దిగుతున్నారని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒకవేళ గనక సీటు దక్కని పక్షంలో వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని బుజ్జగిస్తున్నారు. ముఖ్యంగా బెజవాడ రాజకీయ రాజధాని అయినటువంటి బెజవాడలో వెల్లంపల్లి మాజీ మంత్రి వెల్లంపల్లికి మల్లాది విష్ణుకి కూడా సీటు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అటు మంత్రులు పిలిపే విశ్వరూపు, ఉషశ్రీలు కూడా నిన్న ఇక్కడికి రావడం జరిగింది. పిలిపే విశ్వరూపు మమలాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న శ్రీకాంత్ను వెంటబెట్టుకుని కూడా పోటీ చేయాలనుకుంటే శ్రీకాంత్ను కూడా వెంటబెట్టుకుని రావడం జరిగింది. అటు రాపాక ఎవరైతే జనసేన నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారో ఆయన కూడా నిన్న సీఎంను కలవడం జరిగింది.
తిప్పల నాగిరెడ్డి ఎవరైతే గాజువాక నుంచి పోటీ చేశారో ఆయన కుమారుడు రీసెంట్ గా వైసీపీకి రాజీనామా చేశారు ఇన్ఛార్జి పదవికి. ఆయన కూడా వచ్చి సీఎం ను కలిశారు. అటు కిలార్ రోసే మాత్రం వ్యక్తిగత పనుల మీద వచ్చానని చెబుతున్నప్పటికీ కూడా ఆయన కూడా సీటు విషయంలో ఆందోళన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక కొండేటి చిట్టిబాబు కూడా సీఎం ను కలిసి సీటు విషయంలో స్పష్టత పొందినట్టుగా తెలుస్తోంది. ఇక శంకర్ నారాయణ కూడా మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు. అయితే స్పీకర్ సీతారాం కు ఎల్లుండి రావాల్సిందిగా కూడా రెడ్డి శాంతి, స్పీకర్ సీతారాం వీళ్ళందరూ కూడా ఎల్లుండి రావాల్సిందిగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం 150 మంది ఎమ్మెల్యేల్లో జగన్ మినహాయించి 80 మందిని ఈసారి మారుస్తారు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరిలో చాలా మందికి సీట్లు దక్కవు, లేదా షఫలింగ్ లో పోతాయి, లేదా ఎంపీ స్థానాలకు పంపుతారు, లేదా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపిస్తారు అనే అనుమానాల నేపథ్యంలో నాయకులందరూ కూడా ఏ క్షణాన ఏ మాట వినాల్సి వస్తుందని ఆందోళనలో ఉన్నారు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న కొందరు పక్కచూపులు చూస్తూ ఇతర పార్టీలతో కూడా అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే టికెట్ గల్లంత అవుతుందని ఖచ్చితంగా తెలుస్తుందో వారందరూ కూడా అవసరమైతే తిరుగుబాటు చేయాలి, రెబల్ అభ్యర్థిగా పోటీ అయినా చేయాలని భావిస్తున్న తరుణం. ఎందుకంటే వారి కార్యకర్తలు వారి మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలతో అంతర్గతంగా భేటీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 11 మంది ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చి ఇమీడియట్ గా ప్రకటించినటువంటి జగన్ తరువాత మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న చర్చల సారాంశం అదే చెబుతుంది. ఏదైనా సరే ముందు పూర్తి స్థాయిలో చర్చించి ఒప్పించిన తర్వాతే లిస్టు బయటకు వదలాలనే నిర్ణయానికి వచ్చి రావడంతో గడిచిన 2 రోజులుగా కొంత ఆలస్యం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేల డిమాండ్లను కూడా ముఖ్యమంత్రి తొలిసారి వింటున్నారని మనం భావించాల్సి ఉంటుంది.